కరీంనగర్ రాగానే కమ్యూనల్ ఎలా కంట్రోల్ కమ్యూనల్ చాలా సీవియర్లీ వెరీ హార్ష్గా మేము దాన్ని సపరేట్ చేసాము. ఏం లేదు, ఎవరైనా ఆడపిల్లల్ని ఎక్కరిచ్చేస్తే కంప్లైంట్ చేస్తే వాడిని అక్కడ రోడ్డు మీదనే దన్నేది. వాడిని నెవర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కానీ వాడిని పబ్లిక్ చూడాలని. దాని తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు పట్టించేది ఆ రోజుల్లో మాకు. ఎందుకంటే ఇట్లా కొద్దిగా సీవియర్ పనిష్మెంట్స్తోని రోజు దగ్గర పెట్టి కేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ పెట్టి కేసెస్ ఫైల్ చేసేసారు. రెగ్యులర్ అయింది. రోడ్ల మీదే వాళ్ళని తంతున్నాడు పబ్లిక్ ఏమైనా పబ్లిక్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఈ రౌడీస్ సార్ చాలా వాళ్ళతో ఎంతో బాధ ఉన్నవాళ్ళు. పిల్లలు బయటికి పోవాలంటే ప్రమాదంగా ఉంది, ఆడపిల్లలు స్కూల్ పోవాలంటే వాళ్ళు దే హ్యావ్ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ సార్. ఇంకా వాటి దన్నాలి సార్, వాళ్ళ కాళ్ళు పట్టియాలి సార్, అది అని మమ్మల్ని వచ్చి అని చెప్పేసి వాళ్ళు అంత ఎంకరేజ్ ఉండే చాలా. ఇప్పుడు కరీంనగర్లో ఇప్పటికీ నన్ను మర్చిపోరు వాళ్ళు. ఈ రోజు వరకు ఇన్నేళ్ళైనా కరీంనగర్లో. అందుకోసం కరీంనగర్ టౌన్ ఎస్ఏ ఉంటుంది. ఇక తర్వాత నేను టౌన్ ఎస్ఏ నుంచి ఇక నాకు అక్కడ నేను ఎస్బీ కేసు, ఎస్బీ కాలేదు, అక్కడి నుంచి కలకటా వెళ్ళాను. ఫారెన్సిక్ సైన్స్ ట్రైనింగ్కు పోయాను. ఫారెన్సిక్ సైన్స్ ట్రైనింగ్కు కలకటా పంపించారు. కలకటా 6 నెలలు వచ్చారు. అక్కడ వాడు హరి సింగ్ అని ఒక ఎస్పీ వచ్చాడు. నా జీవితంలో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎస్పీ ఐ హ్యావ్ సీన్. వాడు హైలీ కరప్ట్. ఎక్కడ? కలకత్తాలో, కరీంనగర్లో. హరి సింగ్ అని హీఈస్ డిస్మిస్డ్ ఆఫ్టర్వర్డ్స్. సర్వీసెస్ నుంచి డిస్మిస్ అయ్యాడు. డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ పర్వర్టెడ్, ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్. కానీ అన్ని అవలక్షణాలు ఉండేవాడి. అంటే ఆయన అవలక్షణాలు కొన్ని చెప్పండి. ఆయన అవలక్షణాలు తాగుడు, కరప్షన్, డిబాచరీ, ఆల్ వాటికి ఎన్ని కావాలి అన్ని అవలక్షణాలు ఉండేవాడు. అంటే కరీంనగర్లో ఈ 3 అవలక్షణాలు అంటే వాడికి అంటే ఒక ఆఫీసర్ భార్యను గుంజాడు క్లబ్లో. ఇక అంతకన్నా వాడిని దాన్ని పరాకాస్తుంది మీకు. వాడు ఫైనల్లీ ఆదిలాబాద్ పోయి అక్కడ సిరిపూర్ నగర్లో అక్కడ ట్రాప్ అయ్యాడు, సస్పెండ్, తర్వాత డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. ఓకే, మీరు కలకత్తాలో ఫారెన్సిక్స్ ఫస్ట్ మీరు 6 నెలలు నేర్చుకున్నాను అంటున్నారు. ఏం నేర్చుకున్నారు సార్? అవి కంప్లీట్గా అప్పుడు మేము వేర్ ఓన్లీ ఈ రెగ్యులరే, కానీ ఈ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సైంటిఫిక్గా ఈ హెయిర్ మీద, దాని తర్వాత ఈ బ్లడ్, ఆల్ సో మెనీ. ఇప్పుడు ఇవన్నీ ఎనాటమీ, ఫారెన్సిక్ సైన్స్ ఎనాటమీ, బాడీలో ఎట్లా ఉంటే ఏది పార్ట్ ఇంపార్టెంట్, ఏది వెరీ చాలా అంటే అవయాల్లో ఏది సుకుమారమైనవి, దీన్ని ఏది ముట్టుకుంటే తప్పు, ఎక్కడ చేయబడుతుంది, ఎక్కడ చనిపోయిన పోస్ట్ మార్టం బాడీ ఏం పోస్ట్ మార్టం బాడీలన్నీ మాకు తీసుకుపోయి చూపించేది రోజు అక్కడ. అది వెరీ సైంటిఫిక్. ఒక మొత్తం ఇండియాలో కలకటాలనే ఉండేది. ఇక్కడ మొత్తం టైంలో హరిసింగ్ గారు ఎస్పీ. హరిసింగ్ వాజ్ ఎస్పీ. నన్ను టౌన్ ఎస్ఏ నేను సరే వాడు ఏదో కొన్ని సరే చెప్పకూడదు కానీ సమ్ ఇండియన్స్ చేస్తే ఐ కాంట్ సేవ్, నా శాలరీ నుంచి మీకు ఏమి ఇవ్వాలంటే నాతో కాదు, ఇవన్నీ మీరు ఏమంటే డిఎస్పీ ఉండే చాలా హానెస్ట్ ఆఫీసర్, వారి పేరు రామకృష్ణయ్య గారు అని ఉంటారు, రాజమండ్రి వాడిది. సో ఆయన అన్నాడు, ఇండియన్ వాడు చేస్తున్నాడు, నువ్వు ఆయన బిల్లు పంపించే అన్నాడు. బిల్లు పంపించేస్తే వాడు నేను బిల్లు తీసుకోను, మీరు డబ్బు ఇవ్వను కానీ బిల్లు ఎందుకు నాకు, మీరు డబ్బు ఇవ్వలేదు, మీరు బిల్లు పంపిస్తున్నాం అని కోపం వచ్చి నన్ను ఫారెన్స్ అక్కడికి పంపించారు. మంచి పని చేశాడు కదా, మీకు మంచి వర్క్ ఇచ్చాడు, నేర్పించాడు కదా. నేను చెప్తున్నా, వన్ ఆఫ్ ది వర్స్ట్ ఆఫీసర్ నా జీవితంలో వాడు ఒక్కడనే చూసాను. అంత అసలు ఎవరిని అనకూడదు, వాడు ఎక్కడున్నాడో మహాశివుడు పోయే. కానీ దాని తర్వాత ఆయన ఈ ఫారెన్సిక్ సైన్స్ నుంచి వచ్చిన తర్వాత నన్ను వెన్ ఐ హ్యావ్ ట్రైన్ ఇన్ క్రైమ్ మీద ట్రైనింగ్ అయిన తీసుకొచ్చి ఎస్బీలో వేసాడు. కావాలని మీకు వేసాడు. వేస్తే శివకుమార్ లాల్ గారు మాకు ఐజీ, శివకుమార్ గారు నంబియారేమో ఐజీ, బట్ క్రైమ్, రైల్వేస్, ఇంటెలిజెన్స్ ఆయన చూసేది. శివశంకర్ ఇద్దరుండ్రి, అడిషనల్ ఐజీ శివకుమార్ గారు, శివకుమార్ లాల్ గారు, ఏకే నంబియార్ గారు మేనే. అయితే వారు ఇది చూసేది. వచ్చి గవర్నమెంట్ ఇన్ని 1000 పెట్టి ఇతను కలకటా పంపించి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే నువ్వు తీసుకొచ్చి ఎస్బీలు ఎందుకు వేసావు అని
వాడికి పెద్ద అలర్ట్ చేసి వాడి మీద ఏం చేశాడో మరి ఏమి ఛార్జెస్ ఏమి ఇచ్చాడో నేను ఇమ్మీడియట్గా హైదరాబాద్ తిరిగి రాగానే నా పోస్టింగ్ క్రైమ్ బ్రాంచ్ సిఐడికి చేశాడు. సిసిబి డైరెక్ట్ సిబిసిఐడికి వేశాడు. ఇది చూడండి ఎట్లా మార్పు. సిబిసిఐడిలో ఎవరికైనా వేరియస్ క్రైమ్ ఫీల్డ్లో ఈ మర్డర్ కేసెస్ డెకాటీ కేసెస్లో ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్ దాంట్లో డీల్ చేసినాం. ఇక్కడి నుంచి నా ప్రమోషన్ వచ్చి ములుగు వేశారు. ములుగు యాజ్ ఎ సిఏ. ములుగు అప్పుడు ఆ ములుగులు పోయినప్పుడు మేము స్టార్టింగ్లో మాకేం లేవు. మీకు ములుగు స్టార్టింగ్లో ఏమి లేకుండే ఒకతను ఎవరైతే ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నక్సలైట్ సెక్రటరీ అయిందో అది అక్కడ ఉండేది, మన సమితిలో ఉండేది రామ్ నర్సయ్య గారు అని. ఆ రామ్ నర్సయ్య గారు వాళ్ళంతా నాకు పరిచయం. తర్వాత వాడిని పోయి దానికి మొత్తం తెలంగాణ సెక్రటరీ అయింది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.